హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి 15 రోజులు అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా 16 రోజులు పోదాం. 16 రోజు ఏం జరిగిందో నేను టకటగా చెప్పేస్తాను. ఏమీ లేదు, 16 రోజు జరిగింది ఏంటంటే ఒక 3 గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్ ఏంటంటే వీళ్ళకి మనసుకి నచ్చిన ఫుడ్ గెలుచుకోవాలన్నా లేదా మనసుకి నచ్చిన ఫుడ్ రావాలన్నా ఒక 3 ఆటలు ఆడాలని చెప్పాడు. అవేనో ఇంకా వీటిని గెలిస్తేనే వాళ్ళకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ ఇస్తారని చెప్పారు. ఇంకా దానికోసం ఇంకా ఒకటే గొడవ. ఇంకా పాప ఆ గొడవ లేదు ఆ మాటలో ఇంకా యష్మి అయితే ముఖ్యంగా మనం యష్మి గురించి మాట్లాడుకోవాలి. యష్మి అబ్బా ఏంది పోయా యష్మి అలా మాట్లాడుతుంది. రోజు రోజుకి యష్మి ఫుల్ కన్నింగ్ అయిపోతుంది. అంటే ఏంటంటే నాగమణికంఠ మీద బాగా పగబట్టేసింది. పైగా అంతేకాకుండా మళ్ళీ అంటే ఏమిటన్నమాట, తను ఎప్పుడు ఎంతసేపు ఏదేదో అయిపోవాలని ఏదేదో చెయ్యాలని మళ్ళీ తనే చీపోవాలని అంటే రకరకాల ప్రయత్నాలు. ఇంకా బాబా యష్మి అని వస్తుంది. యష్మి మాత్రం ఫుల్ కన్నింగ్ మైండ్. ఇంకా మన నాగమణికంఠకి యష్మికి అయితే ఫుల్ రొమాంటిక్ సీన్. మన నాగమణికంఠ పోతున్నాడు, హగ్ చేసుకున్నాడు, పట్టేసుకుంటాడు, ముద్దులు పెట్టేస్తున్నాడు. బాబాయ్ యష్మి ఏమో తోచేస్తుంది అనమాట. అంటే మన చిన్న పాపను పట్టుకొని, చిన్న పిల్లని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న పాపను పట్టుకొని అంటే చాలా మంది మనం ముద్దులు పెట్టేస్తుంటాం వాళ్ళకి బలవంతంగా. అప్పుడు వాళ్ళకి చిరాకేసి మనల్ని గీకేస్తారు, గీరేస్తారు, కిచ్చేస్తారు, తోచేస్తారు, ఏడు చేస్తారు. మాట యష్మి అంటే యష్మి చేసేదానికి ఇంకా మనుడు వెళ్ళి చేసేదానికి కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇంకా ఫుల్ రొమాంటిక్ సీన్లు. ఇంకా రొమాంటిక్ సీన్లు అయ్యే బాబు. ఇంకా మన వదిన సోనియా, మన వదిన గురించి మాడుకొని ముఖ్యంగా మనం ఇంకా మన వదిలేమో మన నిఖిల్ అనకి ఇంకా ఫ్లాట్ అయిపోయినట్టు ఉంది. పైగా మన నిఖిల్ అన్న టీంలోనే ఉంది కాబట్టి మన నిఖిల్ అన్న పక్కన చేరడం వల్ల కాస్త నామినేషన్ నుంచి తప్పించేసుకుంటది. ఇంకా మన నిఖిల్ అన్న పక్కన చేరడం వల్ల ఏమైందంటే ఫుల్ లవ్ ట్రాకింగ్ బాగుంది ఇద్దరిది. ఎందుకంటే మన నిఖిల్ అన్నకి సపోర్ట్ చేస్తుంది. అంటే కొంచెం తప్పు ఒప్పులు ఉన్నా సరే సపోర్ట్ చేస్తుంది. కానీ ఏంటంటే మన నిఖిల్ అన్న మాత్రం తెలుసు అతనికి. అంటే అతను ఏంటంటే అతను సపోర్ట్ చేసినంత మాత్రం అతను చిన్నపిల్లవాడు అయితే కాదు, అతను ఫుల్ సెల్ఫిష్ అయితే ఏం కాదు. అతను సమానంగా ఉంటాడు, అతని గేమ్ మాత్రం ఆడుతూ ఉంటాడు. ఇంకా మన దారిని పోతూ ఉంటాం. చాలా మంది అమ్మాయిలకి ట్రై చేస్తాం, లైన్ వేస్తాం, అది ఇంకా సహజం. ఇంకా మనమే చేయలేము దానికి. ఎందుకంటే ఎవడు కరెక్ట్గా ఉండలేడు ఈ రోజుల్లో. పెళ్లి నుండి అసలు కట్టలేరు. అలాంటిది ఇంకా పెళ్లి కాకుండా బయట బ్రేకప్ అయిందంట, ఇంకా లోపల పోయాడంట. ఇంకా లోపల పోతే ఎవరో పక్కన అమ్మాయి మనం చేద్దాం. ఇంకా తప్పదు కదా. ఈ రోజుల్లో మనం కట్టుకున్నాం అనుకో ఇంకంతే అసలు నాశనం అయిపోతాం. కాబట్టి ఎవడు కరెక్ట్ లేనప్పుడు మనం కరెక్ట్ ఉండకూడదు. కాబట్టి అందరూ అమ్మాయిలకి ట్రై చేసిండే, పెళ్ళైనా పర్లే ట్రై చేసిండే అయితే. ఎందుకంటే మన కట్టకుండా అవతల కరెక్ట్గా ఉండాలి కదా. అంటే మన కట్టకుండా అవతల లేడీస్ కరెక్ట్ గా ఉండాలి కదా. వాళ్ళు ఉంటేగా మనం చేద్దాం. ఇంకా మన కట్టకుండా అనుకో దెబ్బైపోతాం. సరే ఇంక ఎవరి పర్సనల్ గా వాళ్ళ ఇష్టం. ఇంకా గేమ్ లో పోదాం. ఇంకా 16వ రోజు అయితే జరిగింది. ఇవి ఒక 3 గేమ్లు అయ్యాయి, గొడవలు అయ్యాయి. ఇంకా నేను టైం ప్రకారం చెప్తాను. ఇంకా 16 రోజులు పోయే ముందు కొద్దిగా 15 రోజులు ఏం జరిగిందో కొంచెం మేటర్లో పోదాం. 15 రోజు కూడా ఏం లేదు. ఒక 5:45 నుంచి 9:40 దాకా ఒకటే డిస్కషన్ అవుతుంది అనమాట. ఏమని ఎలిమినేషన్ గురించి, ఎవరెవరిని ఎలిమినేషన్ చేసుకోవాలో ఒకటే డిస్కషన్. ఇంకా ఫుడ్ దగ్గర ఇంకా అంతేగాని ఇంకా ఏం పెద్ద డిస్కషన్ అయితే లేవు. ఎవరు కొట్లాడలేదు, చంపుకోలేదు. ఇంకేముంది అదే డిస్కషన్. ఇంకా 9:30కేమో ఇంకా ఏమైంది, ఇంకా విష్ణుప్రియ వచ్చింది, ఇంకా డిస్కషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం, మన విష్ణుప్రియకి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అంట బయట. మన పృథ్వీ వచ్చి మన విష్ణుప్రియని హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకుంటే నువ్వు లేని నేను బతకలేను అది ఇది అన్నాడట. అప్పుడు మన విష్ణుప్రియకి ఒక్కసారిగా ఓల్డెన్ డేస్ అంటే అదే ఆ పాత రోజులు గుర్తొచ్చాయట. పాత రోజులు అంటే ఏమి లే, ఆ బిగ్ బాస్ లో పాక ముందు ఒక సంవత్సరం, ఒక 6 నెలలో, ఒక నెలకు, అది కూడా పాత రోజులు లెక్క కదా జరిగినటువంటి. అంటే విష్ణుప్రియకి పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరో నువ్వు లేనిదే నేను బతకలేను, నీ కోసం చచ్చిపోతా అని చాలా మంది బెదిరించారట. ఎంతమంది? ఒక 5-6 మంది అట చెప్పేసింది. విష్ణుప్రియ చెప్పింది, బయటకు ఓపెన్ గా చెప్పింది. ఏమని? నా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువే, నాకు నిజమే. అయితే నువ్వేం చేస్తావు, నీకెందుకు అని మాట్లాడుతున్నావు. మనమే చేద్దాం అంటే లేడీస్ ఇంకా అలా మాట్లాడితే మనమే చేద్దాం చెప్పడాక. అంతే కదా. ఎందుకంటే ఈ రోజులు ఎవరు లెక్క చేసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదించేస్తున్నారు.
మరి ఏంటంటే విష్ణుప్రియ కాదు, చాలా మంది బయట ఆర్టిస్టులు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, రాజకీయాలు కానీ, లేదా ఎవరైనా రిచ్ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగుంటే ఒకటే మాట్లాడతారు, నువ్వేంది నాకు చెప్పేది అని. కానీ అదే పరిస్థితి బాగాలేకపోతే ఏమి మాట్లాడరు, భయమే అందరికి. ఎందుకు అమ్మానాన్నలో ఆస్తి లేవాలి, సరే అది తీసేద్దాం, ఇంకెందుకు లేవు పాపం ఆమె తిట్టినట్టు. మనం తిట్టట్లేదు, ఏదో జస్ట్ నాకు తెలిసినంత వరకు చెప్తానా. బయట తిరగతానా, నేను బయట తిరగతానా, చూస్తాను అంత. మరీ తెలియకుండా అంత పిచ్చోళ్ళు అయితే ఎవరైతే లేవు. ఎవరెవరు పర్సనల్ విషయాలు వాళ్ళవి. అంటే చాలా మంది పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోరు, లోపల దాటుకుంటారు. నాలుగు రోజులు ఏంటంటే చెప్పేస్తారు. అంటే నాలాగా మన విష్ణుప్రియ లాగా, అంటే నేను కూడా విష్ణుప్రియను ఫాలో అవుతున్నా. కానీ ఏం చేద్దాం, ఆ ఆడపిల్ల బయటకు పోతే 100 మంది వస్తారు, నన్ను ఎవరు చూస్తారా? సరే మేటలో పోదాం. ఇంకా చూస్తుండగా 15 రోజు కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా 16వ రోజు ఇంకా మార్నింగ్ అందరూ 8:30కి నిద్ర లేచారు. లేచిన వెంటనే ఇంకా ఒకటే డ్యాన్సులు. ఇంకా 10 అయింది. ఇంకా 10 అయితే ఆ కిచెన్ దగ్గర అవి చూసుకుంటున్నారు. ఇంకా 11 అయింది. ఇంకా 11 అయితే ఏమైందంటే ఇంకా మళ్ళీ ఆ కిచెన్ మ్యాటర్ డిస్కషన్ అయింది, బాగా తిన్నారు. ఇంకా ఒక 11:30కి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసాడు, ఇంకా మీరు గేమ్స్ ఆడండి, మీకు మంచి ఫుడ్ వస్తుంది, ఇంకా మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ మేమే అందిస్తాం, కానీ మీరు ఈ గేమ్స్ ఆడాలి, గెలవాలి అని చెప్పాడు. కానీ గేమ్స్ రూల్స్ తగ్గట్టు ఆడాలని చెప్పాడు. కానీ వీళ్ళు ఎంతసేపు ఎన్ని రూల్స్ పెట్టినా సరే వీళ్ళకి మైండ్ పని చేయట్లేదు. ఆ పృథ్వీకి అయితే ఏందో అబ్బాయి ఏంటంటే అతను మైండ్ పని చేయదు, ఏందో సరిగ్గా ఉండలేదు. ఎందుకంటే అతను ఆ ఫస్ట్ యష్మిని ఎలిమినేషన్ చేసేయాలి, తర్వాత ఈ పృథ్వీని కూడా ఎలిమినేషన్ చేస్తే బాగుండు. ఏంటంటే అతను మైండ్ మెట్రో లాగా ఆడుతాడు. అతను అబ్బా ఒకటి పిచ్చోడండి బాబు. అతను ఏదో మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు, ఏదో గేమ్స్ రూల్స్ తగ్గట్టు ఆడాలా అని చెప్తే నువ్వేంది నాకు చెప్పేది, నేను ఎట్లా ఆడతా, లేకపోతే బయటకు పోతాడు. అలాంటి బయటకు వస్తేనే బెటర్. అలాంటి ప్లేసులు ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తే బెటర్. ఎందుకంటే దానికోసం ఎంతో మంది బయట కాపు కాస్తున్నారు ఆ బిగ్ బాస్ కోసం. నేను పోతా అందరికి అదే పోతా. ఇప్పుడు అందరికి సెలబ్రిటీ అవ్వాలని, డబ్బు సంపాదించాలని ఆశ. అంటే కొంతమందికి సినిమా వాళ్ళకి సినిమా ఫీల్డ్ ట్రై చేయాలని, అంటే ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్. కానీ సినిమా ఫీల్డ్ మీద ఎక్కువ మంది చేస్తున్నారు ట్రై. అంటే ఎక్కువ మంది ఏం కాదు రేటే, అదే ఎవరైనా. అంటే పాపం దానికోసం ఎంతో మంది నేను పోతా అంటున్నారు. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం పల్లవ ప్రశాంత్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, గెలిచాడు. ఏదో అతని దగ్గర మైండ్ అతను ఆడాడు, కానీ అతను కన్నింగ్ అయితే ఎక్కడ ఆడలేదు కదా. 10 మందిని ఇబ్బంది ఏం పెట్టలా. అంటే కొన్ని విషయాలు తెలీదు, లోపలికి వెళ్ళాడు, తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే పెద్దోళ్ళు వస్తారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, అంటే వయసులో పెద్దోళ్ళు వస్తారు, అనుభవజ్ఞులు వస్తారు, చెప్తారు ఇలా ఉండాలని తెలుసుకుంటాం. ఎవరైనా అంతే. ఇప్పుడు పుట్టుకగానే మన పుట్టగానే అన్ని విషయాలు అందరికి తెలీదు, పుట్టిన తర్వాతే కదా అందరికి అన్ని అర్థమవుతాయి. అంతేగాని పుట్టగానే నీకు అన్ని అర్థమైపోతానంటే ఎలా అర్థమవుతాయి చెప్పండి. అంటే ఎవరెవరు పెరిగిన తీరు, వాతావరణం. సరే మేడలో పోదాం. ఇంకా 1 గంట అయింది. ఇంకా 1 గంట అయితే బిగ్ బాస్ చెప్పాడు. ఫస్ట్ గేమ్ ఏంటంటే వాళ్ళ టీం కెప్టెన్లు చీఫ్లు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టారు. మొత్తం ఒక 30 ఫోటోల దాకా ఒక కబోర్డులు పెట్టారు అట్ట ఇట్ట. ఆ కబోర్డు లో అటుపక్క ఒకతను, ఇటుపక్క ఒకతను, ఇద్దరు వచ్చి ఆ కబోర్డు లో ఫోటోలు పెట్టాలి. ఇంకా ఆ గేమ్ ఏమో స్టార్ట్ చేశారు. ఆ గేమ్ స్టార్ట్ చేసి అయ్యా బాబు ఏమన్నాడు ఆ గేమ్, మన నిఖిల్ టీం తరఫున పృథ్వీ, మన అభయ్ నవీన్ టీం తరఫున మన నబీల్ ఎఫ్ది. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా గేమ్ స్టార్ట్ అయిన తర్వాత భయ పృథ్వీ అయితే పట్టేస్తాడు, లాగేస్తాడు, తోసేస్తాడు. ఇంకా ఈ టీం కి ఎంపైర్ గా, అదే సంచాలకులుగా మన కిర్రా సీత ఉంది. ఇంకా కిర్రా సీత పదే అరుచుకుందే, మూతుకుందే. కానీ పృథ్వీ అసలు మాట్లాడలేదు, ఆడికి మైండ్ పనిచేయట్లేదు ఆడికి. ఇంకా టోటల్ గా అయితే ఇంకా మన నబీల్ ఎఫ్ది వినప్ అయిపోయాడు. ఇంకా ఇచ్చేసారు. ఇంకా టైం 2 గంటలైంది. ఇంకా అందరూ లంచ్ చేస్తున్నారు, దీని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఒకటే గొడవ అనమాట, ఏందో అడిగి అతను ఏందో మైండ్ ఏందో. ఇంకా టైం 2 గంటలైంది. ఇంకా గేమ్ అయిపోయింది కదా, అందరూ లంచ్ చేసారు. ఇంకా లంచ్ చేసుకుంటా ఒక డిస్కషన్ అన్నమాట. ఇది గేమ్ అలా ఆడావు ఎలా ఆడావు అని ఇంకా ఒకటే డిస్కషన్. ఇంకా 3:45 అయింది. సేమ్ అదే డిస్కషన్. మన సోనియా, మన నిఖిల్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే కొన్ని లవ్ ట్రాక్లు కూడా ఉన్నాయి ఈ మధ్యలో. మన యష్మి అయితే ఎంతసేపు నాగమణికంట మీద పడి కరిచేస్తుంది. అంటే నాగమణికంట స్పెషల్ ఫోకస్ చేస్తుంది అనమాట. ఇంక నుంచి నీ మీద నేను పగబట్టా, నేను వదలను అని రకరకాల ప్రయత్నం చేస్తుంది. ఇంకా టైం 4:40 అయింది. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసాడు, మీరు 2వ గేమ్ ఆడాలి. ఈ గేమ్ ఏంటంటే క్యాబేజీ గేమ్ అనమాట. అంటే ఈ టీంలో ఒక ఇద్దరు, ఈ టీంలో ఒక ఇద్దరు. ఇంకా ఈ టీంలో ఏమో మన నిఖిల్ అన్న, మన వదిన సోనియా ఇద్దరు ఆడారు.
ఇంకా ఈ టీంలో ఏమో ఇటు పక్క చూసుకుంటే మన ఓం ఆదిత్య, మన ప్రేరణ ఆడింది. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. దీనికి సంచాలకులుగా మన ఎంపైర్ గా మన నాగమణికంట ఉన్నాడు. ఇంకా నాగమణికంట ఉన్నాడు. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఏంటంటే ఒక 2 పక్కల మ్యాట్లు వేస్తారు, నత్తలాగా అనమాట. అంటే వెనక చేతులు కట్టేస్తారు. వెనక చేతులు కట్టేసిన తర్వాత పడుకొని పాకతా పోవాలన్నమాట. అటుపక్క సపరేట్ గా, ఇటుపక్క సపరేట్ గా. ఇంకా స్టార్ట్ అయింది. ఒక క్యాబేజీని తోసుకుంటూ పోవాలి. ఎవరైతే ఎక్కువ క్యాబేజీలు తోసుకుంటూ పోతారో, ఎవరైతే ఎక్కువ క్యాబేజీలు తోసి ఎక్కువ గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. మన నాగమణికంట ఎంపైర్ ఉన్నాడు. ఇంకా మన నిఖిల్ అన్న, మన సోనియా వదిన ఇద్దరు టగటగా ఆడేసారు. మన నిఖిల్ అనే ఫస్ట్ గేమర్ కాబట్టి స్పీడ్ గా ఆడారు. ప్రేరణ అంటే కాస్త సోనియా మీద ప్రేరణ కొంచెం స్పీడ్ గానే ఉంది. సోనియా ఏందో కాస్త మెత్తగా ఉంటది బాడీ. సరే ఏదో ఆడితే ఆడింది, ఇంకా అయ్యింది. ఇంకా గెలిచారు. ఇంక గెలిచిన తర్వాత ఇంకా ఒకటే డిస్కషన్. ఇంకా మన అభినయం టీంలో అయితే మన ఓం అయితే అన్న కాస్త మన అభినయం చెప్పాడు, ఏందన్నా నువ్వు ఇలా కాస్త స్పీడ్ ఆడాలి కదా, ఏంది ఇలా ఆడడం కరెక్ట్ కదా చెప్పాడు. ఇంకా మన ప్రేరణకి నాగమణికంటకి ఆ గేమ్ లో అయింది గొడవ. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఒకటే గొడవ అనమాట ఇద్దరికి. అంటే రాత్రి దోశలు వేసేదాకా ఇంకా ఒకటే గొడవ. మన ప్రేరణ ఎందుకు దోశలు వేస్తుంది, ఇంకా విష్ణుప్రియ వచ్చిందట, అదేమో గొడవ. అక్కడ దాకా గొడవ. ఇంకా అంటే రాత్రి 12 దాకా ఇంకా ఒకటే గొడవ మన నాగమణికంటకి ప్రేరణకి. సరే ఇంకా మేడలో పోదాం. ఇంకా టైం 8 గంటలైంది. ఇంకా 3వ ఆట స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఎవరెవరు అంటే మన నిఖిల్ అన్న, మన అభినయ్ అన్న ఇద్దరు ఆడారు. చుట్టూ గుండ్రంగా ఒక గీత గీశారు. ఆ గీతల నుంచి పోకుండా ఒకరి బాడీ మీద ఒకరు టోటల్ గా బెల్లును పగలు కొట్టేయాలి కర్రలు తీసుకొని. ఇంకా దీనికి ఎంపైర్ గా మన సోనియా ఉంది. మన సోనియా వదిన ఇంకా సంచాలకులు ఉంది. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇద్దరు కొట్టుకుంటున్నారు. మన అభినయం కూడా కొంచెం న్యాయం ఉందని చెప్పాలి. కానీ మన అభినయం న్యాయం ఉంది, కానీ ఎక్కువ శాతం ఏంటంటే తప్పులు చేశాడు అనమాట. అంటే లైన్ లోంచి బయటకు వెళ్ళిపోవడం. మన సోనియా లోపలికి వచ్చాడు అంటే ఎంత చెప్పినా కానీ అతను లోపల రాకుండా ఇది నా ఇష్టం, నేను రాను, ఇట్టే ఆడతాను, ఇట్టే ఆడితే ఇంకా గేమ్ డిస్క్వాలిఫై అయిపోతావు, నువ్వు ఓడిపోతావు అంటే వింటలేదు అనమాట అతను. కానీ బాడీ చుట్టూ బెర్లు ఉన్నాయి. ఇంకా కొట్టుకుంటున్నారు. ఇంకా కర్రలు తీసుకొని మన నిఖిల్ కర్రలేమో 2 సార్లు విరిగిపోయింది. మన సోనియా వదిన వచ్చి అందించింది. ఇంకా మళ్ళీ కొట్టుకుంటున్నారు. ఇంక ఏందో ఇంకేం అర్థం కావట్లేదు. అయ్యో బాబు ఏంటో గొడవ ఏంటో ఇంకా తేలేదు ఇది. ఇంకా మొత్తం పగల కొట్టేసుకున్నాం. ఇంకా టోటల్ గా ఫైనల్ గా తీస్తే ఒక గంట సేపు దాకా ఆడారు ఆట. ఇంకా సోనియా మన నిఖిల్ అంతా కరెక్ట్ అని చెప్తుంది. ఇంకా ఎన్ని చెప్పినా సరే ఇంకా ఏం అవ్వట్లేదు. ఇంకా చూస్తుండగా ఇంకా గేమ్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఇంకా 10 అయింది. అంటే గేమ్ లో మన అభయం అన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు ఆడతా, నువ్వే చేసుకోపోనే. ఇంకా వీళ్ళు చూస్తుండగా ఇంకా 10 అయిపోయింది. ఇంకా ఎంతతో ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకేం లేదు, 10 వరకు, 9 నుంచి 10 వరకు ఇంకా ఒకటే డిస్కషన్ అనమాట. నాది కరెక్ట్ అని 59 ఉండవు, నేను ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. ఇంకా టైం 10 అయిపోయింది. ఇంకా 10 అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైందంటే వంటలో ఫుడ్ అందరికి సమానం అది. ఇంకా అక్కడ ఏమైందంటే వంట డిస్కషన్ దగ్గర మన అభినయ్ వాళ్ళ టీంని పిలిచి ఇంకా నుంచి మనం వంట సపరేట్ గా చేసుకున్నాం, ఇంకా వాళ్ళకి మన సంబంధం లేదు, వాళ్ళు గేమ్ ఆడటం కరెక్ట్ లేదు, అదంతా తుండి గేమ్ అని చెప్పారు. ఇంకా ఆ వంట దగ్గర ఏదో విష్ణుప్రియకి మన ప్రేరణకి గొడవ అయిందట. గొడవ అయిందే కాకుండా మళ్ళీ ఏంటంటే దోసులేసే దగ్గర అయింది. ప్రేరణ ముష్టి దానికి వేసినట్టు చేస్తుందట, మన విష్ణుప్రియకి ఇసిరేస్తుందట. ఇంకా మన ప్రేరణ మన నాగమణికంట దోసులేస్తారు. నాగమణికంట డీల్ చేస్తాడు అనమాట, ఇలా కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు అని. ఇంకా ఒకటే గొడవ. ఇంకా సరే ఇంకా 5 అయింది. ఇంకా అది 10:30 వరకు ఇంకా 12 దాకా అది డిస్కషన్ అనమాట ఇద్దరికే. ఇంకా మన నాగమణికంట మీద దోసారు అటేట. మళ్ళీ మన విష్ణుప్రియ ప్రేరణ కాస్త కాంప్రమైజ్ అయ్యారు. ప్రేరణ ఎంతసేపు నీ వల్ల అయింది అంటుంది, ఎవరు నాగమణికంట వల్ల. నాగమణికంట ఏం చేశారు చెప్పండి, గొడవ పెడితే ఇంకా డిస్కషన్ అది ఇది అయింది. ఇంకా 12 అయింది. ఇంకెంతతో క్లోజ్ అయిపోయింది. మిగతాది ఇంకా రేపు చెప్తాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను.